పొలం కాడ మార్వానం పోతున్నాం వస్తావా మామ? ఊరు వారి నువ్వు మార్వానం ఓడేంద్రా నీకన్నా పిసిగిట లేచిందా? మరి లేకుంటేందే మామ తినేయాలైంది. ఇంకెడికి పోతా మా ఇంటికి పోతా. మా ఓదు కానీ వచ్చి కూర్చోరా. ఎందుకే మామ వస్తున్నావు? ఏం లేదురా కొద్దిసేపు మాట్లాడుకుందాం, బోరు కొడుతుంది. నీతో నేను అస్సలు మాట్లాడినా మామ. నాతోటి మాట్లాడవా? ఎందుకు మాట్లాడవురా? నువ్వు మొన్న ఫంక్షన్కి నన్ను తీసుకుపోయినా? ఊరి వారి ఆ ఫంక్షన్ మా బాంబర్ చేసిండ్రా, మా దగ్గర చుట్టాలనే తీసుకుపోయినా. అంటే నేను దూరం పో నానే, నన్ను దూరం కొడుతున్నావా మామ? అవుననుకో, కానీ మా బామ్మరిది కట్నాలు పెట్టేటోళ్ళు మాత్రమే తీసుకొని రమ్మన్నారా. అంటే నీ కంటి కట్టగానే పడుతున్నా మామ నేను? నువ్వు బలిసిన దున్నబోదు లెక్క పెయ్యి, నువ్వు మాత్రం మనిషి లెక్కనే కనిపిస్తాను. అవా అట్లా కాదే, కట్నం రాపియా కూడా నేను తినటం లెక్క అనిపిస్తున్నా అనే నీకు? మరి కాదారా, నువ్వు ఎంగిల్ చేతితోటి కాకిన ఉడగొట్టవు, నువ్వు కట్నం రాపిస్తావురా? వచ్చిన పురుగు రావనట్టు కాదంటలు భలే ఆడుతున్నావే మామను. ఏజీ ఎంత ఉన్నదని కాదురా ముఖ్యం, ఎనర్జీ ఎంత ఉన్నదనేదే ముఖ్యం. ఏదో జోకులన్న తీ మామ, ఏమనుకోకు. ఆకలి అవుతుంది, పోయేస్తా. అప్పుడు ఇలా ఏం కూర అంటే పెద్ద మనిషిని పట్టుకొని అన్నీ మాట్లాంటావా? దొరకవారా? అప్పుడు చూస్తా. దివ్యా, దివ్యా, దివ్యా. ఏంది? ఏం చెప్తానవే? నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కినాయా? లేదే, ఇవాళ ఎక్కిపోతానాయి. దించుతావే? పోతాయి పోతాయి. ఎందుకు పోవు? తిన్నది అరుగుతాయి కదా. ఏమన్నవే? నీకు తిన్నదేమన్నా అరుగుతాయి కదా అన్న. ఏందే నేను మొగుడు చూడకుండా ఎక్కువ తక్కువ మాట్లాడతాను? పని రాలగొడతా. మరి లేకుంటే బట్టలు మరద పెడతా అంటే చూసుకుంటా కూడా ఏం చెప్తున్నావని అడగబడుతుంది. నాకెందుకు కనిపించలేవే? నాకు నీ లెక్క గుడ్డి కళ్ళు అనుకుంటున్నావానే? అంటే నాయే గుడ్డి కళ్ళు అంటావా? నల్ల మొక్క కూడా. అబ్బో, నువ్వు నాకన్నా బాగా తెల్లగా ఉన్నావు. నల్ల ముఖం అంటున్నావేందే? దండం వేసుకురా పో, ఆకలి అవుతుంది. ఆడ డబ్బల బియ్యం ఉన్నాయి, బుక్కుపో. ఏంది దిమాకైనా ఖరాబ్ అయిందా అనే? అట్టి బియ్యం బుక్కుమంటావు? మరి లేకుంటే ఏంది? ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, నూనె లేదు, ఎట్లా వంట చేయాలి? దీనికే కాకిల కూర పడుతుందేమే? ఇలా గంగారం కూడా తెలుసు కదా నీకు, ఇలా శనివారం కూడా తెలుసు కదా నీకు. ఉప్పులు కారం లేదని అనబడుతుంది. ఇప్పుడు పొద్దుగాల చెప్పినట్టు గంగారం కట్ట తీసుకురాపోదునా? అవునా? పొద్దున నీ జేబులో 500 ఉండే కదా, పోయి సామాన్లు తీసుకురాపో, వండి పెడతా. జేబులు కూడా చూస్తున్నావా అనే? ఇట్లా చూడాట ఎన్ని రోజులా? సరే తెత్తది, ఆ పొయ్యి మీద పెట్టు గాజు. తిరుపతి అన్న, ఏంటిరా? నీకేమైనా పని ఉందా ఇవాళ? నాకు ఇవాళ ఏం లేదా, నేను ఖాళీనే ఉన్నా. మరి సినిమాకి పోదామనే? ఏంది సినిమాకా? అవునే, కొత్త సినిమా పడ్డది, పోదాంపా. నేను కూడా టాకీస్లో సినిమా చూడక చాలా రోజులు అవుతుంది, పోదాం. అయితే లేట్ ఎందుకే, ఇప్పుడే పోదాంపా. పోదాం కానీ నా దగ్గర అయితే పైసలు లేవురా. నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టు, తర్వాత ఇస్తా. నాకు జేబే లేదు, అలా పైసలు కూడా లేవు, ఎట్లనే? అవునా? మరి ఇప్పుడు సినిమా ఎట్లా చూద్దాంరా? సాయంత్రం నాకు పైసలు వచ్చేది ఉంది, రేపు ఇట్లా పోదాం. రేపు కాదురా, ఇప్పుడే పోదాం. మన దగ్గర పైసలు లేవు కదా, ఎట్లా పోదాం? మన దగ్గర లేకుంటే ఏందిరా, వాని దగ్గర ఉన్నాయి కదా. వాడేవాడు? ఆవో కిరణ్ గాడు చూడు, ఇప్పుడు మనల్ని సినిమాకి వాడే తీసుకుపోతాడు. పిల్లికి కూడా పిచ్చేవాడు కిరణ్ గాడు మనల్ని సినిమా తీసుకుపోతాడా? ఎట్లా తీసుకుపోతాడో చెప్తా, ఒక్కసారి సెవిట్ వారే.
నిజాదే రావన్నా తిరుపతి మూతిలో మూతి పెట్టేదో ముచ్చట చెప్తాను దేని గురించే జర నాకు కూడా చెప్పలేవు. దావత్ గురించి మాట్లాడుకుంటున్నావు. దావత్ గురించా? అవునరా కిరణ్, ఈ మధ్యన బయట తినక చాలా రోజులు అవుతుంది. దావత్ ఇద్దామని మాట్లాడుకుంటాను. అబ్బా మామ దావత్కి నేను కూడా వస్తానే. ఎందుకురా మా మూతులు చూస్తానుక? ఏందే మామ గంత ఘోరమైన మాట అంటివేమే? నన్ను పొద్దుగాల ఇంతకంటే ఘోరంగా అంటిగారా. నేనేమన్నానే అది జోకులన్నా అని చెప్పినా కదా నేను నీకు. తిరుపతి అన్న పోనీ గంటగానే బదిలాడుతున్నాడు కదా, మనతో తీసుకుపోతుంది. అబ్బా థ్యాంక్స్ రామన్న, నువ్వన్నా అర్థం చేసుకున్నావు. నీ ట్యాంక్స్ తర్వాత నీ జేబులో 200 ఉన్నాయా? అదేంటి దావత్ మీరు ఇస్తా పైసలు నన్ను అడుగుతుర్రేవే? అది కాదురా, మేము 2000 పెట్టి మాలు మసాలా అన్ని తీసుకొచ్చినాం. ఒక్క 200 తక్కువ పడ్డాయి. అవి ఇచ్చినావు అనుకో మనం అందరం కూర్చొని తాగచ్చు. నువ్వు 200 ఇస్తే 2000 రూపాయల మందు మసాలా అన్ని ఇక్కడికే తీసుకొని వస్తాం. చెప్తారా? చెప్తాం. 200 లేవు కానీ మరి 500 ఉండే చిల్లర లేదు మరి. ఏంటి చెప్తాం. అల్లపొద్దుగల రాండ్రే, ఆకలి అయితే దావత్ అల్లపొద్దుగల వేసుకుందాం. అరే కిరణ్, మేము పోయేది దావత్ కాదురా. దేనికి? సినిమాకు. సినిమాకా? మరి దావత్ అంటారు కదా. దావత్ లేదు గీవత్ లేదు, మాకు సినిమాకు పైసలు లేకపోతే నిన్ను బక్రా చేసినావు. బక్రా వేసిర్రా? దాంతో మాటలేంద్రా, మనకు సినిమాకి లేట్ అయితే తొందరగా పోని. బాబా ఆగే రావన్నా, ఆగే బాబా ఆగే. ఓ రావన్నా ఆగలేవు, నా పైసలు నాకు ఇయ్యలేరా కొద్దిగా అంతా. నీ పుణ్యం ఉంటుంది. నా పిల్లలతో ఎన్ని తన్నులు వాడుతుడో ఏమో. చెప్పు దెబ్బల పాలు చీపురు దెబ్బల పాలు దయలే అన్నా. ఓ రావన్నా ఏంది ఉత్త చేతితో ఉప్పుకుంటూ వచ్చినావు? సామానేది అంటే సామానేది అంటే కూలి రాగాలు చేయబడుతుంది. అది రాగం కాదే. మరేంటిది? అసలు ఏం జరిగిందంటే అది జరిగింది. వాళ్ళిద్దరు కలిసి నాకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసి నా జేబులో ఉన్న పైసలు మాయం చేసిర్రు. అందుకే అత్యాశ నిష్ట దరిద్రం అంటారు పెద్దలు. నీసంటే ఇంకట్లనే కావాలి. అంటే తప్పు నానే అంటావానే? అవును, తప్పంతా నీదే. వాళ్ళ తప్పేం లేదు ఇంట్లో. ఏందే నువ్వు కూడా గట్టినే అంటున్నావు? అనుకుంటే నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను ఇంకా ముద్దు పెట్టుకుంటారు. ముద్దేం వద్దు కానీ ఒక ముద్ద అన్న పెట్టే, ఆకలి అవుతుంది. అన్నం లేదు సున్నం లేదు. నన్ను ఏం తినమంటావే? మన ఇంటి వెనక పెరట్లా పోయి పెరట్లకు పోయి ఇంత పచ్చిగడ్డి ఉంటుంది తిను. ఏంది నేను గడ్డి తినన్నా? నీకు ఇయ్యాలా అదే తిండి, ఇదే శిక్ష. ఆశపోతే ఉన్న కోశంతా ఊడిపోయిందని గిదే అంటారేమో. వెల్కమ్ టు మా ఊరి సినిమా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ అయితే గట్టి కొట్టురి. అబ్బా కొద్దిగా గట్టి కొట్టురే, తర్వాత మర్చిపోకురి.